జగన్మోహన్ రెడ్డి ప్రజలు దారుణంగా ఓడించి ఇంటికి పంపినా కానీ వైసీపీ ఫేక్ బుద్ధులైతే మారలేదు. ఈరోజు మరొక్కసారి ఎప్పుడైతే ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి 500 కోట్లతో కట్టినటువంటి ఈ పెత్తందారుడి ప్యాలెస్ బయటపడిందో, దీంతో భుజాలు తడుముకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. పైగా దాన్ని కూల్చేసిన ప్రజావేదికతో పోలుస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈరోజు ఆ సాక్షి డిబేట్లో ఆ ప్రసాద్ అనే ఒక పెయిడ్ జర్నలిస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. ప్రజావేదిక ఖర్చు అంట 900 కోట్లు అంట. మరి ఎవడు చెప్పాడో మనకు అర్థం కావట్లేదు. ఒకవేళ కొడాలి నాని భాషలో అడగాలంటే మనం, నీ అమ్మ మొగుడు ఎవడైనా చెప్పాడా 900 కోట్లు అని చెప్పి మనం అడగాల. ప్రజావేదికకు పార్కింగ్తో కలిపి మొత్తంగా అయిన ఖర్చు 90 లక్షలు. అంటే ₹1 కోటి కూడా ప్రజావేదిక ఖర్చు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి ఆ ఋషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్లో ఒక బాత్రూమ్ ఖరీదే ₹1 కోటి ఉంటుంది. ఎందుకంటే 36 లక్షల రూపాయల బాత్ టప్ పెట్టారు, 25 లక్షల రూపాయల అక్కడ కమోడ్ పెట్టారు, అలాగే 3 లక్షల రూపాయల 360 డిగ్రీస్ ఏసీ పెట్టారు. అలాగే దానికి ఏదైతే బటన్స్ పెట్టారో గోడకి, ఆ షవర్ బటన్స్ సంబంధించి అవి 1.5 లక్షలు ఉన్నాయి. ఏకంగా షవర్ పైన వాటర్ పోయడానికి పెట్టినటువంటి షవర్ ఖరీదే దాదాపు 2.5 లక్షలు ఉందని చెప్తున్నారు. ఇక దానికి వాడిన టైల్స్ ఖరీదు ఒక 7-8 లక్షలు ఉంటుంది. మొత్తంగా అదే ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి బాత్రూముకు పెడితే 90 లక్షల రూపాయలతో చంద్రబాబు గారి ప్రజావేదికను ప్రజలు వచ్చి సమస్యలు విన్నవించుకునేందుకు ఏర్పాటు చేస్తే దాన్ని కూలగొట్టి ఈరోజు రెండింటిని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. 90 లక్షలకి 900 కోట్లకి తేడా తెలియని సోమరపోతుగాళ్ళందరూ వచ్చి ఈరోజు సాక్షిలో కూర్చుని మాట్లాడుతుంటే దాన్ని గొప్పగా పేటీఎం బ్యాచ్ ప్రచారం చేసుకోవడం. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసినందుకే మీకు ఈరోజు 11 సీట్లు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసింది గోరంత అయితే ఫేక్ ప్రచారం చేసుకుంది కొండంతా. ప్రజలు అందుకే ఈడ్చి తనితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఆ మూలను కూర్చోవాల్సి వచ్చిన జగన్మోహన్ రెడ్డి. అయినా కానీ బుద్ధులు ఏమన్నా మారాయా? పోనీ ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు, మనలో ఏం మార్చుకోవాలి, మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనేది ఆలోచించడం మానేసి ఈరోజు 90 లక్షల రూపాయలు పట్టుకుని 900 కోట్లు అంటాడంట. సిగ్గు శరం ఉన్నోడు ఎవడైనా సరే ప్రజావేదికకు 900 కోట్లు అంటాడా? దాని జీవోలు ఉన్నాయి. ప్రజావేదికకు విడుదల చేసిన 90 లక్షల రూపాయలకు సంబంధించిన జీవోలు ఈరోజు తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. పార్కింగ్తో కలిపి దానికైనటువంటి మొత్తం ఖర్చు 90 లక్షలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఋషికొండకు పెట్టిన ఖర్చు ఎంత? దాదాపుగా 500 కోట్లు. తన బాత్రూమ్కి పెట్టిన ఖర్చు ఎంత? దాదాపుగా ₹1 కోటి. జగన్మోహన్ రెడ్డి ఎదర బీచ్కు ముందు సోయిగాలు అద్దడం కోసం దానికి పెట్టిన ఖర్చే 35 లక్షలట. గ్రీనరీ కోసం ఏర్పాటు చేసిన ఖర్చు 35 కోట్లు. గ్రీనరీ కోసం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఖర్చు 35 కోట్లు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈరోజు అలా పేటీఎం బ్యాచ్ను పంపేసి, లేదా సోమరపోతు జర్నలిస్టులందరినీ పంపి ప్రజావేదిక మీద నిందలేయటం, లేకపోతే తాత్కాలిక భవనాలు సచివాలయాన్ని దీంతో పోల్చి కట్టడం. సచివాలయాల కంటే 1,00,000 కోట్లు పెట్టారంట. 1,00,000 కోట్లు ఎవడు పెట్టాడు? ఏదో జీవోలు బయటపెట్టి నువ్వు సచివాలయాలకి తాత్కాలిక సచివాలయాలు కాదు. వన్స్ ఒరిజినల్ సచివాలయాన్ని నియమించిన తర్వాత ఇవి ప్రభుత్వ భవనాలుగా ఉపయోగపడతాయి. వీటినేమి జగన్మోహన్ రెడ్డి కూల్చేసినట్టు, ప్రజావేదికను కూల్చేసే భవనాలు కాదు, వేరొక పర్పస్కి ఉపయోగపడతాయి. జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లేకుండా 5 ఏళ్ల పాటు మీరంటున్న తాత్కాలిక భవనాల్లోనే కదా ఉండి పరిపాలించింది. మీరంటున్న తాత్కాలిక సచివాలయంలోనే కదా ఉండి పాలించింది. మీరంటున్న తాత్కాలిక అసెంబ్లీలోనే కదా జగన్మోహన్ రెడ్డి ఉండి పాలించింది. మరి ఈరోజు మళ్ళీ దాన్ని తాత్కాలిక భవనాలని చెప్పి దాంతో పోల్చడం. అసలు ఇప్పుడు చంద్రబాబు గారు కట్టిన ప్రతి భవనం కూడా ప్రజా ఉపయోగం కోసం కట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఈ భవనాలు దేనికోసం కట్టారు? స్పష్టంగా చెప్పాలి వైసీపీ నేతలు. ఇప్పుడేమంటున్నారు? మేము కట్టింది ప్రజల ఉపయోగం కోసమే, ఏదో ఇతర దేశాల ప్రతినిధులు వస్తారని. ఈరోజు జాతీయ మీడియా కూడా కోడైకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి నీచపు బ్రతుకుని ఈరోజు జాతీయ మీడియా బయట పెడుతుంది. 35 లక్షల రూపాయల బాత్ టబ్ ఏంటి, అలాగే 25 లక్షల రూపాయల కంపౌండ్ ఏంటి, 360 డిగ్రీస్ అందులో ఏసీ ఏంటి అని ఈరోజు జాతీయ మీడియా కోడైకొస్తుంది. పెద్ద స్టార్ హోటల్స్, పెద్ద సెలబ్రిటీలు దిగే స్టార్ హోటల్స్లో కూడా ఈ స్థాయి సౌకర్యాలు లేవు. పైగా వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎప్పుడైనా అతిథులు వస్తే ఉపయోగపడతాయంట. అతిథులు వస్తే 36 లక్షల రూపాయల బాత్ టబ్ అడిగాడా నిన్న అతిథి? 25 లక్షల రూపాయల కమోడ్ అడిగాడా అతిథి? బీచ్ ఎదురుగుండా బాత్రూమ్ని పెట్టి వెనకమాల నుంచి గాలి సౌండ్ కిటికీల నుంచి వచ్చేటట్టు ఏర్పాటు చేయమని అడిగాడా అతిథి? ఇన్ని మాటలు చెప్పారు కదా. మరి అందులో స్పా సెంటర్ ఎందుకు ఏర్పాటు చేశారు? మన భాషలో చెప్పాలంటే మసాజ్ సెంటరు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో మసాజ్ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకి జగన్మోహన్ రెడ్డి మసాజ్ చేస్తాడు వెళ్ళి, లేదా వైసీపీ నేతలు అంబటి రాంబాబు వెళ్ళి మసాజ్ చేస్తాడు వచ్చిన ప్రతినిధులకి? ఎవరికి మసాజ్ చేస్తారని మీరు స్పా సెంటర్ ఏర్పాటు చేశారు? అందులో మటాటాకి అర్థం ఉండాలి కదా.
ఈ రోజు వరకు మీరు ఎవరినైనా నరుడిని నారాయణని లోనకి వెళ్ళనిచ్చారా? ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చి లోన బండారం బయట పెట్టే వరకు అసలు లోన ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు బాహ్య ప్రపంచానికి తెలుసా? మరి మీరు ఎందుకు వెళ్ళనివ్వలేదు ప్రజల్ని? ఈరోజు మీరు గొప్పగా చెప్తున్నారు కదా, మా జగనన్న కట్టాడు అంటున్నారు కదా. ఎవరి కోసం కట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసం కట్టాడు. ఒకవేళ లేదు నిజంగా మేము రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికో లేదా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ కోసమే మేము పెట్టామంటే ఈ మాట జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పుండాలా. రుషికొండ మీద నేను 5 స్టార్ హోటల్ని మించినటువంటి ఒక బిల్డింగ్ కడుతున్నాను, అందులో ఎవరైనా విదేశీ ప్రతినిధులు వస్తే మేము అతిథి గృహంగా ఉపయోగిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? చెప్పాడా ఈ రోజు వరకు? ఆ రోజా ఏం చెప్పింది? ఆ రోజు మంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసం 3 మెన్ కమిటీ రుషికొండను సూచించింది, అందుకే అక్కడ కట్టామని చెప్పింది. వైసీపీ నేతలు అందరూ ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభిస్తామని చెప్పాడు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైజాగ్ నుంచి రుషికొండ నుంచే నా పాలన అని చెప్పాడు కదా. మరి ఈరోజు ప్లేటు ఫిరాయించి మేము ఎవరో విదేశీ ప్రతినిధుల కోసం కట్టామంటే ప్రజలు కాండ్రించూరే మొహం మీద. ఓడిపోయినా కానీ సిగ్గు రాకపోతే ఇలాంటి పార్టీలు ఏం చేయాలా? ఎవడైనా చేసింది చెప్పుకోండి, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కట్టిన ఏకైక బిల్డింగ్ ఏంటో తెలుసా? ఆ రుషికొండ బిల్డింగ్ మాత్రమే. అది కూడా తనకు కావాలి కాబట్టి. మీకు తెలియని విషయం ఏంటంటే అందులో ఏ గదిలో ఉన్నా కానీ బీచ్ వ్యూ కనపడేటట్టు దాన్ని పక్కా ప్లాన్ చేశారు. మంచిదే. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతంలో అక్కడ హరిత రిసార్ట్స్ ఉండేది. దానివల్ల ఏడాదికి దాదాపు 8 నుంచి 10 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి కట్టిన ఈ రుషికొండ ప్యాలెస్ వల్ల ₹1 ఆదాయం వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారు ఆ రోజు కట్టిన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కట్టినటువంటి హరిత రిసార్ట్స్ ఏడాదికి ₹10 కోట్ల ఆదాయం తెచ్చింది. మరి ఈ ప్యాలెస్ని దేనికి వాడితే అంత డబ్బు రావాలా? జగన్మోహన్ రెడ్డి పెట్టిన 500 కోట్లు ఈ ప్యాలెస్ మీద వసూలు చేయాలంటే ఏం చేయాలా? పోనీ దీన్ని ఎవరికైనా ఇద్దామంటే అంత ఖరీదు గల ప్యాలెస్ని ఎవరు తీసుకుంటాడు? ఎంత రేటుకి ఇస్తే ఆ ఖరీదు గల ప్యాలెస్కి ఆ రెంట్కి ఎడద్ది? ఎవడు వాడుకుంటాడు దాన్ని? ఇలాంటి అనేక సమాధానాలు రావాలి. జగన్మోహన్ రెడ్డి తాను ఉండటం కోసం తన భార్య కోరిక మేరకు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాన్ని ఏదో రాష్ట్ర ప్రభుత్వం కోసమే కట్టాం, అతిథుల కోసమే కట్టామని చెప్పి సొంత మీడియాలో కొంతమంది పెయిడ్ బ్యాచ్ని పెట్టుకుని ప్రచారం చేయించినంత మాత్రాన ప్రజలు నమ్మరు. ప్రజలు నీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఎమ్మెల్యేగా ఎందుకు చేశారనేది జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఇంకా నేను ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాను కాబట్టి నేను ఆడిందే పాట పాడిందే పాట అంటే గతంలో నిన్ను ప్రజలు చూడలేదు కాబట్టి నీకు 151 మ్యాండేట్ ఇచ్చారు. కానీ నీ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత 11 ఇచ్చారు. అంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ సమర్థత ఏంటి అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. నీకు 175 మార్కులకి నువ్వు ఎగ్జామ్ రాస్తే నీకు వచ్చిన మార్కులు 11. నీకు వచ్చిన మార్కులు దాన్ని పర్సెంట్లో కన్వర్ట్ చేసుకొని నీకు ఎంత మార్కులు వచ్చాయో, ఎంత % ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఒకసారి నువ్వు పరిశీలించుకో. నువ్వు పాస్ మార్కులు తెచ్చుకోవాలంటే ఇంకా ఎంత కష్టపడాలో ఒకసారి తెలుసుకో. అవన్నీ మానేసి ఈరోజు పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి ప్రచారం చేయటం అనేది ఖచ్చితంగా సరైన విధానం కాదు. ఏది ఏమైనా ప్రజావేదికను పడగొట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ను చేస్తున్న దానికి ఎటువంటి సంబంధం లేదు. రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.